ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్స్ చదువుతున్నాం. చాలామంది ప్రార్థన ఔషధాలు కోరుతూ ఉన్నారు, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుడు ప్రతి ప్రార్థనకు తగిన సమయంలో జవాబు దయచేస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఆయన రాస్తారు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము బలపరచబడుచున్నాడు అని అపోస్తలుడైన పౌలు అండం మనం చూస్తా ఉన్నాం. అవును ప్రియులరా, మనము ఆత్మలో ప్రతిదినము ఎదగాలి, ఆత్మలో బలపడాలి. మన దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. చాలామంది నేటి క్రైస్తవులు పైకి భక్తిగా ఉన్నట్లుగా కనబడుతున్నారు, పైకి ప్రార్థన పరులుగా కనబడుతున్నారు, పైకి అందంగా కనబడుతున్నారు. కానీ మన దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడయ్యా. మన దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. నీ హృదయాన్ని దేవుని యొక్క ఆత్మతో, దేవుని వాక్యం చేత నీవు నింపుకోగలిగితే నీ ప్రతి ప్రార్థనకు నా ప్రభు జవాబు దయచేస్తారు. అయ్యా, ఆత్మలో బలపడాలంటే ఏం చేయాలయ్యా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఐ షుడ్ బిల్డ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్. నేను దేవునితో ఒక మంచి సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలని చాలా మంది ఆశపడతారు. కానీ ఆ సంబంధము, ఆ దేవునితో సహవాసము ఎలా కట్టుకోవాలో చాలా మందికి తెలియదు. ఆ సహవాసము, దేవునితో ఒక మంచి రిలేషన్ మనకు కావాలంటే ప్రతిరోజు మన వాక్యం చదవాలి, ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి, ఉపవాసాలు ఉండాలి, దేవునికి మనం దగ్గరగా జీవించాలి. రేయి మొదటి జామున దేవుని సన్నిధిని వెదికే వారిగా మనం ఉన్నప్పుడు మనము ఆత్మలో బలపడతాం. శారీరకంగా మనం బలహీనపడచ్చు, కానీ మనం ఆత్మలో ఏమాత్రము బలహీనులము కాము. ఎంత పెద్ద సమస్య మన జీవితంలో వచ్చినా కూడా ధైర్యంగా మనం నిలవబడగలం. ఏ సమస్య, ఏ అనారోగ్యము, ఏ బలహీనత, ఏ నింద, అవమానము మనలను ఏమీ చేయలేదయ్యా. ఈరోజు పైకి నేను బలంగా ఉన్నానా అని అనుకోవద్దు. మనం ఆత్మలో బలపడాలి. ఆత్మలో బలపడాలంటే వాక్యము, ప్రార్థన, ఆరాధన, ఈ 3 మన జీవితంలో ప్రతిరోజు జరిగినప్పుడు నీవు ఆత్మలో బలపడతావు. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించు, ప్రార్థిస్తా. పరిశుద్ధుడ, మహోన్నతుడ దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి. ఓ దేవా, నీ యొక్క ఆత్మశక్తితో వారిని నింపండి అయ్యా. నీ యొక్క బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి అయ్యా. ప్రతిరోజు నిన్ను స్తుతిస్తూ, ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ, ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతూ నీకు దగ్గరగా జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.